రాజమహేంద్రవరం నగరానికి అతి సమీపంలో రాజానగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి దగ్గరలో జాతీయ రహదారి మీద దైవ సమానులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక తెలియని శక్తి, ధైర్యం అనేటువంటిది వస్తాయి. ఆంజనేయ స్వామి ఒక దైవస్వరూపంగానే కాకుండా అనేక రకాలుగా ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు. శ్రీరాముడి పట్ల ఆయన చూపించినటువంటి భక్తి, ఆయన చూపించినటువంటి వినయం కానీ, లేకపోతే ఆయన పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత కానీ. ఈవేళ ఈ జాతీయ రహదారి మీద అనేక యాక్సిడెంట్స్ అనేటువంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. వేల లక్షల వాహనాలు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి మరి అటువంటివి జరగకూడదు, అందరూ కూడా సురక్షితంగా వారి ప్రయాణాలు జరగాలి. ఆంజనేయ స్వామి చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తున్నాం కాబట్టి వారి యొక్క కనుచూపు మేర ప్రకాశించేటటువంటి మొత్తం ప్రాంతం కూడా సస్యశ్యామలంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ప్రజలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి స్వామీజీ అనుకోకుండా ఒక కార్యక్రమంలో నాతో ఆయన యొక్క భావాలని చెప్పడం, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని, మరి సరిగ్గా ఏదో దేవుడు ముందే రాసి పెట్టినట్టుగా సరిగ్గా వారం రోజులు తిరగకుండా నాకు స్నేహితులు, మన ఎండమూరి ప్రదీప్ గారు, మన దీపు గారు, రామ్సాయి ఫైనాన్స్ కంపెనీ అధినేత, వారు కూడా నా దగ్గరికి వచ్చి కోవిడ్ సమయంలో నాకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మదిలో వచ్చిందండి. మరి మీ నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి ఉంది కాబట్టి అక్కడ మంచి స్థలాన్ని ఇప్పిస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని పెడదామనేటువంటి ఆలోచన ఆయన చెప్పడం, దానికి సరిగ్గా వారం రోజుల ముందు స్వామీజీ నోట్లోంచి మాట రావడం. సో ఇవాళ ఏదైనా దేవుడు ఏదైతే రాసి పెట్టుంటాడో మరి మనతో వాటిని కార్యరూపం దాల్చేటట్టుగా చేయిస్తూ ఉంటాడు. ఇవాళ అందులో భాగంగానే చక్కటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి అవకాశం ఇచ్చినందుకు మన స్వామీజీ వారికి, అలాగే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి దీపు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పక్కన చాలా పురాతనమైనటువంటి క్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధికి కూడా అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఏదైతే లక్ష్మీనరస్వామి యొక్క ఆలయాన్ని గతంలో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో వైఫల్యం చెందారు. ఇవాళ కోట్లాది రూపాయల నిధుల్ని ఇప్పటికే మంజూరు చేయించడం, వివిధ స్టేజెస్లో, అంటే టెండర్ స్టేజ్లో కానీ, లేకపోతే వర్క్ గ్రౌండింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. రేపు 18వ తారీఖు నాడు చిన్నజీఆర్ స్వామి వారు వస్తూ ఉన్నారు. శ్రీరంగనాథ స్వామి వారి యొక్క ఆలయం, అది కూడా దాదాపుగా 400-500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. వేళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటిది ఆలయం. సో దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకుని 18వ తేదీ నాడు చిన్నజీఆర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. వీటితో పాటు కనుపూర్లో శివాలయానికి సంబంధించి కొండ మీదకి ఇప్పటికే ఒక దారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని దాదాపుగా 117 ఆలయాల్ని, ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల వ్యయంతో 117 ఆలయాల్ని మన టీటీడీ యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. మన వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండడం, వారు కూడా ఈ ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక చింతనకి తోడవడం నిజంగా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా స్వామీజీ యొక్క ఆశీస్సులతో కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో కానీ తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారిని అందరికీ అంకితం చేయడానికి, స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండేందుకు ప్రతిష్ట కార్యక్రమాలని, ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా తొందరగా నిర్వహించుకునేటట్టుగా ఆ శ్రీరాముడి యొక్క దీవెనలు కూడా ఉండాలని
మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకా శిల్పిని కూడా ఖచ్చితంగా చాలా చక్కగా అందంగా శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామిని ఇక్కడ తీసుకుని రావాలి అని చెప్పి కూడా ప్రార్థిస్తూ మరొకసారి స్వామీజీకి మా బాలస్వామికి వారి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మా అశ్విన్ నా స్నేహితులు తను కూడా ఈ కార్యక్రమాన్ని వారి భుజాల మీద వేసుకుని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే మహావీర్ ఆంజనేయ స్వామి వారి యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు మా తోట సుబ్బారావు గారు మిగతా ఇతర సభ్యులు కూడా అందరూ ఖచ్చితంగా కమిటెడ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చేయగలుగుతాక అని చెప్పి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకటి స్వామీజీ అడిగినప్పుడు అప్పాజీ అడిగినప్పుడు కొంచెం వెనక్కి ముందుకి ఆలోచించాం. అప్పాజీ రోజున చెప్పింది ఏంటంటే, బాబు రాజా మీ నాన్నగారు ఇక్కడ ఈ దత్త క్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి మాకు స్థలం ఇప్పించారు. నీ చేతుల మీద మళ్ళీ ఎక్కడో చోట ఒక పెద్ద హనుమాన్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉందన్నప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన మీద పెట్టుకుని మనం చేయగలమా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. బాలస్వామి వారు వచ్చినప్పుడు కూడా కొంచెం ముందుకి వెనక్కి ఆలోచించడం జరిగింది. కానీ ఏదేమైనా పర్వాలేదు, మీరు ముందుకు వెళ్ళండి, నేనున్నాను అని చెప్పేసి భుజం తట్టి చెప్పినట్టు స్వామీజీ పెద్దల చేత రమేష్ గారు కానీ లేదా నారాయణ గారు కానీ చెప్పడంతో ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడం జరిగింది. కాచి రక్షిస్తారు అందుచేత నిజంగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ఏ ఆపదలు రాకుండా ఉంటారు. కార్యసిద్ధికి మూలమైనటువంటి ఆంజనేయ స్వామి. నేను ఇప్పుడు మధు గారిని అడిగాను ఒక చిన్న డౌట్. స్వామి ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఇదేంటి టోపీ పెట్టారా మీరు ఆంజనేయ స్వామి అని చెప్పేసి అడిగినప్పుడు మధు గారు ఒక విషయం చెప్తారు. ఇందులో ఈ టోపీలోనే 4 అడుగులు హైట్ ఉండేటటువంటి సీతారామలక్ష్మణులు వస్తున్నారు కాబట్టి మీరు అది వేరే రకంగా అనుకోకండి. ఆంజనేయ స్వామి స్వామిభక్త పరాయణ అన్నది మనందరికీ తెలుసు. స్వామిభక్తి గురించి చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి గురించే మనం చెప్పుకుంటాం. శ్రీరాముడు కూడా ఆంజనేయ స్వామినే తనతో సమానంగా అనుకున్నాడు, తన ప్రాణం అనుకున్నాడు, తన ఊపిరి అనుకున్నాడు. రాముడు లేకుండా హనుమంతుడు లేడు, హనుమంతుడు లేకుండా రాముడు లేడు. ఇవాళ వరకు మనం జై శ్రీరామ్ అనుకుంటున్నాము. ఆ జై శ్రీరామ్ నినాదం కంటిన్యూ చేస్తూ జై హనుమాన్ అనేది అప్పాజీ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా ప్రతివారం మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం అయ్యే వరకు అందరం కూడా ఒకరికొకరు సహకారంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్దాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. స్వామివారి అనుగ్రహం ఇప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో వారి యొక్క కార్యక్రమాలు పూర్తిగా సిద్ధింపబడతాయి. అదే రకంగా జన్మజన్మల పాపాలు హరింపబడతాయి. అంచేత ఈ క్షేత్రం ఒక మహాక్షేత్రం కాబోతుంది. ఇంతటి మహాక్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి అప్పాజీ గారు మనందరికీ నిజంగా అప్పాజీ అందరికీ కూడా తండ్రి లాంటి వారు, భగవంతుడి లాంటి వారు, దైవం లాంటి వారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. చాలాసార్లు మా దగ్గరికి వచ్చేటటువంటి దత్తపీఠం సభ్యులకి చాలామంది ఉన్నారు. వారు చెప్తూ ఉంటారు, పక్షులు కూడా అప్పాజీ అప్పాజీ అని అప్పాజీ వచ్చి వాటికి గింజలేసే వరకు తినవండి అని చెప్పేసి. నిజంగా అంటే పశుపక్షుల్ని సమస్త జీవరాశుల్ని ఆయన ప్రేమించేటటువంటి విధానానికి మనందరం కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది. జై హనుమాన్. సదుద్దేశంతో ఇంత బృహత్ ప్రణాళికని స్వామీజీ మనకి చేపట్టి మనకి అందించారు. అందుకు గాను వారికి మన రాజమహేంద్రవరం ప్రజల భక్తులందరి పక్షాన ఈ గోదావరి తీరపు ఆధ్యాత్మిక చైతన్యంగా నేను దాన్ని సంభావన చేస్తూ శ్రీ 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 పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి మన రాజమహేంద్రవరపు పుర ప్రముఖులందరి పక్షాన, అలాగే జక్కంపూడి కుటుంబ సభ్యులందరి పక్షాన, ఇక్కడికి వారికి సహకరిస్తున్న కమిటీ సభ్యులందరి పక్షాన, ఇక్కడ ఉన్న భక్తులందరి పక్షాన కూడా కోటి కోటి వందనాలు సమర్పిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామీజీ వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ